అవును, రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందువని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం అప్రియమైన బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అడ్వెంట్ లోని 2వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 15వ అధ్యాయము 4 నుండి 13 వరకు ఈ విధంగా రాయబడినది. అడ్వెంట్ లోని 2వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 15వ అధ్యాయము 4 నుండి 13 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ప్రభు యొక్క బోధన గురించి, ఆ బోధలో ఉన్న ఉద్దేశాన్ని గురించి, మనము ఏక మనస్సు కలిగి దేవుని యొక్క ఏకాత్మ కలిగి జీవించాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఏక హృదయము ఏకాత్మ కలిగి ఉంటామో దేవుడు తన యొక్క ఉద్దేశాలను కార్యాలను తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్న మాట ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనస్సుకు నిరీక్షణ కలుగుటకై అంటే నెమ్మదితో సమాధానముతో దేవుని యొక్క వాక్యము చేత వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉన్నప్పుడైతే ఏమవుద్దంట, నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడినవి అంటే లేఖనానుసారముగా పాత నిబంధన వాక్యములను బట్టి దేవుడు ఆనాడు ఎవరైతే నీతిగా న్యాయముగా జీవించిన ప్రవక్తలైతేనేమి, యాజకులైతేనేమి, పరిశుద్ధులైతేనేమి, వారితో ప్రభు మాట్లాడిన మాటను, తండ్రి యొక్క ఉద్దేశాలను పౌలు ఇక్కడ గుర్తించి వాటిని గురించి అంటాడు, ఏక మనస్సు కలిగి ఉండుడి అంటూ మీరేకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అంటాడు. ఇక్కడ క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆదరింపబడుతున్న మనము ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి పౌలు చెప్తున్న మాట ఏకగ్రీవముగా దేవుని మహిమపరచుడి అంటాడంటే పూర్తిగా ప్రభువులో అంగీకృతముగా రక్షణలో హృదయమందు ప్రవర్తన యందు క్రీస్తుని కలిగిన వారై ఏమంటాడు, మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము అంటున్నాడు. తండ్రిని బట్టి కుమారుని ద్వారా మహిమ కలగాలి, ఆ మహిమలో మనము పాలిభాగస్తులం అవ్వాలి, అందు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనము పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని చెప్తూ క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించినాడు. ఒకనితోనొకరు అంటే సహవాసములో సఖ్యత కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, పరిశుద్ధాత్మ యందు నిలకడగలిగి ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ అనుగ్రహింపబడిన దాన్ని బట్టి క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలి అనే విషయాన్ని పౌలు చెప్తూ ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రికంగా సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనడి అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే పాపులమైన వాళ్ళందరినీ చేర్చుకున్నాడో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడో, అలాగా మీరు కూడా ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్య సువార్త కొరకు ప్రభు ఎలాగైతే చేర్చుకున్నారో అదే రీతిగా ప్రభు ప్రేమ కలిగి మీరు ఆ విధంగా చేర్చుకుని వారై ఉండాలి అంటున్నాడు. కాబట్టి
దేవునికి మహిమ కలుగునట్లు అని. అంటే ఈ చేర్చుకోవడం అంటే క్రీస్తులో నడిపించడం అంటే ప్రభువులో జీవించడం అంటే మనము ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగా కొనసాగించిన వారమై ఉంటున్నామనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ అని అంటున్నాడు, దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోండి అన్నాడు. ఈ విధంగా ప్రేమ కలిగిన వారిగా, ఐక్యత కలిగిన వారిగా ప్రభు ఎలాగైతే మనల్ని ప్రేమించారో ఆ ప్రేమ యందు మనము జీవించేవారై ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు నిశ్చయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామము సంకీర్తనము చేదును అని వ్రాయబడి ఉన్నది అంటాడు. దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉద్దేశముగా ఏదైతే ప్రభు సెలవిచ్చారో ఆ ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి, ఉద్దేశాన్ని బట్టి మనము క్రీస్తు యొక్క నామాన్ని ధరించిన వారుగా, పౌలు చెప్తున్న మాట దేవుడు సత్యవంతుడు అన్నాడు. ఆ సత్యవంతుడైన దేవుని గూర్చి స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గూర్చి అన్నాడు. ఎవరైతే ప్రభుని ఎరగక తెలియక ఇంకా హృదయాలు కఠినపరుచుకుంటున్నారో వారందరూ కూడా ఏమవ్వాలంటే ప్రభువుని తెలుసుకోవాలి. దేనిని గూర్చి అంటే దేవుని యొక్క ఉద్దేశాలలో దేవుని యొక్క మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పాత్రలో పాత్రదారులుగా మనమందరం ఉండాలి. ఉంటూ అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును అంటాడు. అంటే దేవుడిని ఇతరుల మధ్య స్తుతించడం అంటే ఎవరైతే ప్రభువుని తెలియని వారు ఉన్నారో వారికి ప్రభువుని గురించి తెలియచేస్తూ వారి మధ్య దేవుణ్ణి స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి. ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామము కీర్తింతునని చేయుదునని రాయబడి ఉన్నదంటాడు. కాబట్టి లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ పౌలు సెలవిస్తున్న మాట, మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని అంటే అన్యజనులారా ఆయన ప్రజలతో అంటే ఎవరు ప్రభువుని కలిగి ఉన్నారో, ప్రభువుని కలిగి ఉన్న వారితో ప్రభువుని ఎరగని వారు ఏం చేయాలంటే కలిసి జీవించాలి, అది క్రీస్తు ప్రేమలో కొనసాగాలి అనే మాట చెప్తూ, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజల్లో ఆయన కొనియాడును గాక అని రాయమని చెప్పి ఉన్నాడు అన్నాడు. అంటే క్రీస్తు యొక్క మాటలో, ఉద్దేశములో ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనదో, అపారమైనదో దాని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన నామమున ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆయన నామమున మోకరించేవారిగా, ఆయన గణపరిచేవారిగా ఉండాలి. కాబట్టి సకల ప్రజలను ఆయనకు కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది అంటాడు. కాబట్టి ఏదైతే దేవుడు సెలవిచ్చాడో ఆ దేవుడు సెలవిచ్చిన దాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి. చివరిగా అంటాడు, మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురును అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు అంటాడు. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు, దేవుని ఎరిగేవారిగా దేవుడు ముందుగానే ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన మాటలను గురించి ఇక్కడ చెప్తూ, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వీటిని గూర్చి వివరించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి మనం తీయట్లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉద్దేశముగా, దేవుని యొక్క ఆలోచనగా పౌలు వాటిని గుర్తు చేసి చెప్తూ అంటున్నాడు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు, నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతో మిమ్మును నింపునుగా అంటున్నాడు. ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నావో ఆ విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించేవాడని క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనం ఆయనతో జీవించేవారై ఉండాలి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆనాడు రోమా సంఘానికి పౌలు పాటలను తెలియజేసి పత్రిక రాస్తూ నేడు సార్వత్రిక సంఘము అటు రీతిగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే సంఘముగా, ఎత్తబడే సంఘముగా, క్రీస్తులో మనమట్టుకే కాదు ఇంకా ఎరుగని వారు ప్రభువుని తెలుసుకొని ప్రభులో జీవించేవారై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏకగ్రీవముగా దేవుని యొక్క మహిమ పరిచే వారి మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ ప్రేమను బట్టి, నీ కనికరమును బట్టి, నీ కృపను బట్టి వందనాలు. నిజమైన ఆయన, ఎన్నికలేని మమ్మలను ప్రేమించి నీ యొక్క ఉచితమైన రక్తము చేత, నీ ప్రాణము ద్వారా మాకు అనుగ్రహింపజేసిన నీ యొక్క గొప్ప రక్షణను బట్టి వందనాలు. పాపులమై ఉండగా మా కొరకు ఈ లోకానికి పంపబడి, తండ్రి చేత నడిపింపబడి, మానవ జన్మ కలిగి తండ్రి, మానవుని వలె మా వలె జీవించి మరణించి మా అతిక్రమములు మా పాపములను తొలగించి మీ నీతిని మాకు ధరింపజేసి మమ్మల్ని సత్యము నుండి సర్వసత్యములకు నడిపించావు. నిజమేనైనా, నీ సత్యం నెరిగి, నీ నీతి నెరిగి, నీతో జీవించే ధన్యత మేము మట్టిగా కాదనైనా, నిన్ను ఎరగని అన్య జనులు కూడా వాటిని తెలుసుకొని నీలో జీవించే ధన్యత కలిగి ఉండినట్లు నీ సహాయం దయచేయమని పౌలు ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. కాబట్టి నైనా, నేడు సార్వత్రిక సంఘాలు నీ యొక్క మాట చేత, నీ ఉద్దేశముల చేత, నీ రాకడకు తగిన సిద్ధపాటు కలిగిన సంఘాలుగా ఉండినట్లు ఎవరు నాయన తమ స్వనీతిని ఆధారం చేసుకొనక నీ నీతిని అనుసరించి, నీ సత్యం అనుసరించి నీతో జీవించే కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పాటుకున్న కుటుంబాలను ఆదరించండి. ఈ అడ్వెంట్ మాసపు సంతోషాన్ని, ఆనందాన్ని, నీ రాకడకు తగిన సిద్ధపాటు మా కుటుంబాల ఇంటిపై, మా సంఘాల ఇంటిపై కుమరపజేసి నీ యందు ఎత్తబడి నీతో జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిది నా నేడు మాకు దయచేయం. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అనే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.